గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 76,942 పాయింట్లు, నిఫ్టీ 23,346 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. బ్రిక్స్ దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం నెగిటివ్ సెంటిమెంట్కు దారితీసింది. ఆర్జీగర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించడం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసు అత్యంత అరుదు కాదన్న కోర్టు తీర్పు షాక్కు గురి చేసిందని చెప్పారు. తమ పార్టీ మొదటి నుంచి దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు మమతా ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్లోని రొటోడా ఇండోర్లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆయా పథకాలకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా టీజీఆర్టీసీ నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6,000 ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం 115 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి. అమెరికాలో స్త్రీ పురుష జెండర్లనే గుర్తించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు అధికారిక పాలసీ తీసుకున్నట్లు చెప్పారు. ట్రాన్స్జెండర్ల చట్టాలను ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ నేతలు వ్యతిరేకించగా ఈ అవకాశం వివాదాస్పదంగా మారింది. ఇదే సమయంలో తాజా ప్రకటన చర్చనీయాంశమైంది. తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో మంత్రి రాజనరసింహ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత ఏడాది కాలంలో 1,137 కోట్లు చెల్లించామని, మరో 6 నెలల్లో బకాయిలన్నీ క్లియర్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్లో 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత ఎఫ్ఏఎస్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు, కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే పుష్ప 2 నిర్మాతల భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ సూచనలతో ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం అంగీకారం తెలిపితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. ప్రస్తుతం ఆ సంస్థకు యుఎస్ అతిపెద్ద డోనర్. తాజా ఆదేశాలతో ఆ సంస్థకు ఇక ఇబ్బందులు తప్పేలా లేవు. తొలి హయాంలో కరోనా వచ్చినప్పుడు ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ నెల 16న ఆయన తన నివాసంలో కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు 2 సర్జరీలు చేసినట్లు డాక్టర్లు ఇదివరకే ప్రకటించారు. నిందితుడు మహమ్మద్ షరీఫుల్ను ఆయన ఇంటికి తీసుకొచ్చి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రామాయణంలో మాయిలేడి ఘట్టాన్ని తప్పుగా వర్ణించిన అరవింద్ కేజ్రీవాల్ వీడియో వైరల్గా మారింది. ఓ రోజు ఆహారం కోసం రాముడు అడవికి వెళ్లాడు. అప్పుడు రావణుడు బంగారులేడిగా వచ్చాడు. లక్ష్మణుడితో సీతమాత ఆ జింకను తెమ్మంది. సీత ఆదేశించడంతో లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు వేషం మార్చుకొని ఆమెను ఎత్తుకెళ్లాడని కేజ్రీవాల్ అన్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పై కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక సూచనలు చేసింది. ప్రతి ల్యాబ్లో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. వైఫై కనెక్షన్, ఆడియో రికార్డింగ్ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. మంత్రి లోకేష్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటర్లు వేశారు. దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ లోకేష్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారని ట్వీట్ చేశారు. భరత్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. తిరుమలలో 10 రోజుల పాటు శ్రీవారిని 6,83,341 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా 34.43 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78,000 మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది.
దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు చేతులు దెబ్బతినడంతో 6,000 పెన్షన్లు పొందుతున్న వారికి 1-2 రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చునని అంచనా. దావాస్లోని బెల్వాడర్లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. భావనపాడు పెట్రోకెమికల్ హబ్గా మార్చడానికి పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మసిటీలో గల మెట్రోకెమ్ పరిశ్రమలో రెండోసారి ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ప్రమాదం జరిగినట్లు కార్మికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగ వ్యాపించింది. గత నవంబర్ నెలలో ఇదే కంపెనీలో ప్రమాదం జరిగింది. గత నెల కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంటతో బాగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంటకు అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. 5 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తే సగానికి పైగా నష్టం జరిగిందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బొబ్బిలి మండల పెంట గ్రామానికి చెందిన రైతులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా రైతులు టమాటా సాగు చేస్తున్నారు. సాగు చేయకముందు 25 కిలోల 1 క్రేట్ టమాటా 1000 రూపాయలు పైగా అమ్మగా, ప్రస్తుతం లోకల్ రైతుల నుంచి వ్యాపారులు 1 క్రేట్ 250 నుంచి 300 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లలో మాత్రం కిలో టమాటా 20 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు.